మహా కన్స్ట్రక్షన్స్ పెద్ద కంపెనీగా ఎదగడానికి రాత్రి పగలు కష్టపడ్డ చక్రి కుటుంబం షాక్లో ప్రతాప్ తయారు. అసలు మహా కన్స్ట్రక్షన్స్ పెట్టడం ఏంటి? చక్రి కుటుంబం పగలు రాత్రి కష్టపడడం ఏంటి? అసలు ఈ నిర్ణయం ఎందుకు వచ్చింది? మరి ప్రతాప్ ఎందుకు షాక్ అయ్యాడు? ఇదంతా కూడా వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీదకి మహాలక్ష్మి ఇంట్లో నుంచి బయలుదేరే టైంకి అందరూ కూడా మహాలక్ష్మితో మాట్లాడారు. కన్నా చాలా ఏడ్చాడు. కన్నా మాట్లాడుతూ మీరు ఏవండి అంటూ మాట్లాడటం మహాలక్ష్మి తీసుకోలేకపోతుంది. ఏంట్రా నన్ను వేరు చేసేసినట్టు మాట్లాడుతున్నారేంట్రా అని చెప్పని అంటుంది. ఇక తరువాత ఇటు నుంచి కేశవ కూడా చాలా మాటలే మాట్లాడతాడు. చక్రి సైలెంట్గా ఉంటాడు. ఇక అందరూ మాట్లాడటం అయిపోయిన తర్వాత మాధవ మాట్లాడతాడు. ఏమ్మా, మేము నీకు అతిథుల్లా ఉన్నాం. నువ్వు ఆశ్రయం పొందానన్నావు. మేమంతా నీకు అండగా నిలబడ్డాం అన్నావు. నువ్వు నన్ను ఏమని పిలుస్తావు అంటే పెద్ది అని చెప్పని అంటుంది. ఆ పిలుపు నువ్వు ఎవరిని పిలిచేదానివి అంటే మా పెద్ద మావయ్యని అని చెప్పని అంటుంది. మరి పెద్ది అని మీ పెద్ద మావయ్యని పిలిచేదానివి, మీ పెద్ద మావయ్యకి ఉన్న గౌరవం నాకు లేదా? నువ్వు ఏం సెటిల్ అయ్యావని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటున్నావు? ఉద్యోగం ఉందా? ఉండడానికి స్థలం ఉందా? చోటుందా? ఏముంది? ఎక్కడికి వెళ్ళి బ్రతికేద్దామని చెప్పి గబగబా బయలుదేరుతున్నావు? ఏమీ మాట్లాడకుండా కామ్గా ఇంట్లో కూర్చో అని మాధవ అనడంతో సైలెంట్గా లోపలికి వెళ్ళి పిల్లిలా కూర్చుంటుంది మహాలక్ష్మి. ఇక అలా కూర్చున్న తర్వాత చక్రి అయితే బయటకొచ్చి ఒక్క గెంతు గెంతుతాడు. నారాయణ అది చూసి సిగ్గులేదురా, లోపల మాట్లాడలేకపోయావు కానీ ఇక్కడికి వచ్చి ఎగురుతున్నాడు. ఎగురుడు పెద్దోడు లేకపోతే పిల్ల ఆగనే ఆగేది కాదు. ఇక్కడి నుంచి ఈ ఇల్లు మొత్తం మారిపోవాలి, అర్థమైందా అంటే ముందు నువ్వు మారు చాలు కానీ అని చెప్పి చక్రి వెళ్ళిపోతాడు. ఇక ఇది అయిపోయిన తర్వాత మహాలక్ష్మి అయితే నేను ఇక్కడ ఉంటాను, సరే నా గోల్ని నేను ఎలా రీచ్ అవ్వాలి అని చెప్పని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం ఊహించని విధంగా మాధవ వచ్చి ఈరోజు అందరితో మాట్లాడాలి, కూర్చోండి అంటాడు. ఈవెన్ వాళ్ళ నాన్నని కూడా పిలుస్తాడు. మహాలక్ష్మికి ఉన్న గోల్ ఏంటి? మహా కన్స్ట్రక్షన్స్ అని పెద్ద కంపెనీస్ తను ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో తను ఒక మంచి పొజిషన్లో కూర్చోవాలి, దానికి ఓనర్గా కూర్చోవాలి. దానికోసం తనకిప్పుడు డబ్బు కాదు కావాల్సింది, తన తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి తను ముందుకు వెళ్ళాలి. అలా పెట్టుబడికి పెట్టి ముందుకు వెళ్ళాలంటే తనకి ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ దొరకాలి. అందుకే నేను మా ఓనర్తో మాట్లాడాను. ఆయన పెద్ద బిల్డర్ ఒక ఆయన ఉన్నాడు. కన్స్ట్రక్షన్ కంపెనీ తోటి ఆ బిల్డర్కి టైఅప్ ఉంది. ఆ బిల్డర్ ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి మహాలక్ష్మికి ఇంటర్వ్యూ అరేంజ్ చేశాడు. మహాలక్ష్మి అక్కడికి వెళుతుంది, ఇంటర్వ్యూ అటెండ్ అవుతుంది. అక్కడ వాళ్ళు మహాలక్ష్మి తెలివితేటలకి ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తారు. కానీ మహాలక్ష్మి అక్కడ జీతానికి జాయిన్ అవ్వదు. ప్రతి ప్రాజెక్ట్లోనూ 50-50 షేర్ అనే లెక్కన జాయిన్ అవుతుంది. ఏమ్మా అంటే బాగుంది పెద్ద ఐడియా అనగానే అది ప్రతి ప్రాజెక్టుని నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా బాగా కట్టి ఈవిడే కావాలి మాకు, ఈవిడే కావాలి మాకు అనుకునేలా చేసుకో. అప్పుడు వచ్చే ప్రతి రూపాయిని ఈ కుటుంబం అందరూ కూడా దాచిపెట్టాలి, జాగ్రత్త చెయ్యాలి. మహా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ పెట్టడానికి మనందరం తల ఒక చెయ్యి వేసి ఖచ్చితంగా మహాలక్ష్మిని నిలబెట్టాలి. అప్పుడు ఇంకా మహాలక్ష్మి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళదు. ఏమ్మా అంటే అంతే పెద్ది, నేను నా గోల్ రీచ్ అవ్వటానికి మీరందరూ నాకు అండగా నిలబడితే చాలు అంటుంది. దాంతో ఇక సరేనని చెప్పి తర్వాత రోజే మహాలక్ష్మి ఇంటర్వ్యూకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మహాలక్ష్మిని వాళ్ళు కొన్ని ప్లాన్స్ అడుగుతారు. వెంటనే మహాలక్ష్మి వాళ్ళు అడిగిన ప్రతి ప్లాన్ని కూడా ఒక్కొక్క ప్లాన్ ఒక హాఫ్ అన్ అవర్లోనే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటుంది. చాలా పెద్ద పెద్ద డిజైన్స్ గీయిస్తారు, పెద్ద పెద్ద ప్లాన్స్ తీసుకుంటారు. ప్రతిదీ కూడా టక మొత్తం అన్నీ చేసేసి వాళ్ళు ఓకే అన్న తర్వాత వాటన్నిటిని తీసుకొచ్చి మాధవకి ఇస్తూ ఉంటుంది. అవి మాకు ఇవ్వండి అంటే ఎలా ఇస్తాను? అది నా ప్లాన్, మీరు అడిగారు నేను వేసి ఇచ్చాను. బట్ అది మీకు కావాలి అంటే అది కూడా మీరు నెక్స్ట్ యూజ్ చేసుకోవడానికి కావాలి అంటే ఇక దాంతో వాళ్ళు అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఈ ప్లాన్స్ మాకు ఇవ్వరా అని అంటే నోను ఎలా ఇస్తారు అంటే సరే దాని వరకు పే చేస్తామంటారు. చూడండి సార్, నేను మీ దగ్గర నుంచి నాకు వచ్చే ప్రతి ప్రాజెక్ట్లోనూ
నేను షేర్ కోసం మాత్రమే వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ప్రతి ప్రాజెక్ట్ నేనే ప్లాన్ గీసుకుంటాను, నేనే కంప్లీట్ చేస్తాను, నేనే మీకు అప్పచెప్తాను. మీరు పెట్టుబడి పెట్టుకోవాలంతే. వచ్చే ప్రాఫిట్లో 50-50 అని చెప్పని అంటుంది. ఒక్కసారిగా వాళ్ళు షాక్ అవుతారు. తన ప్లాన్స్ చూస్తే, తన యొక్క డిజైనింగ్ చూస్తే సూపర్బ్గా ఉంది, వదలాలనిపించట్లేదు. బట్ తన ప్రపోజల్ చూస్తే కొంచెం భయపెట్టేటట్టే ఉంది. అయినా కూడా పర్వాలేదు, ఇంత మంచి ఆర్కిటెక్ట్ మనకి దొరకడం కష్టం, అండ్ చాలా తక్కువ బడ్జెట్లో. ఎందుకంటే వచ్చే ప్రతి ప్రాజెక్ట్లోనూ తనకు ఒక 40%, మనకు ఒక 60% అని మాట్లాడుకుందాం అని మేనేజ్మెంట్ మాట్లాడుకుని మహాలక్ష్మి దగ్గరికి వచ్చి 40-60 బేసిస్లో ఓకేనా అంటే, ఇక మాధవ్ వంక చూస్తుంది. సరే అనమ్మా అంటాడు. ఓకే సార్, బట్ అంటుంది. అదేంటి బట్ మళ్ళీ అనగానే 1 year వరకు ఆ బేసిస్లోనే చేస్తాను, ఆఫ్టర్ దట్ 50-50 అంటుంది. సరే అయితే మీరు మాకు అగ్రిమెంట్ చేయాలి అని అంటారు. నేను కేవలం 2 years వరకు మాత్రమే అగ్రిమెంట్ ఇస్తాను, ఆఫ్టర్ దట్ నేను నా ఓన్ కంపెనీ పెట్టుకోవాలి అంటుంది. ఇంకా నువ్వు స్టార్టే చేయలేదు అంటే, స్టార్ట్ చేస్తోందే ఓన్ కంపెనీ పెట్టాలనే ఎయిమ్తో, కాబట్టి కన్ఫర్మ్గా నేను అది కంప్లీట్ చేసి తీరుతాను. సో మీరైతే అర్జెంటుగా మనకి అగ్రిమెంట్ రెడీ చేయించండి అని చెప్పేసరికి ఇక సరేనని చెప్పి అగ్రిమెంట్ రెడీ చేయిస్తారు కంపెనీ వాళ్ళు. మాధవ్ దగ్గరికి వచ్చి, పెద్ది నువ్వు నన్ను ఇలా డైరెక్ట్ చేయి, నేను చూడు ఎలా దూసుకుపోతాను, భలే ఐడియా ఇచ్చావు తెలుసా, అసలు నాకు ఏంటి ఎటు వెళ్ళాలి ఎలాగా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను అనగానే, నువ్వు డిస్ట్రిక్ట్ ఫస్ట్ కదమ్మా, ఆ పేపర్ తీసుకొచ్చి చూపించాను వాళ్ళకి, దెబ్బతో మాకు ఈఎంఐఏ మా ఆర్కిటెక్ట్గా కావాలి అని చెప్పి మొదలుపెట్టారు అంటాడు మాధవ. దాంతో ఇక మాధవ తన కోసం చాలా చేస్తున్నాడని మహాలక్ష్మి చాలా సంతోషపడుతుంది. కంపెనీ అగ్రిమెంట్ తయారు చేయగానే సంతకం పెట్టేస్తుంది. అండ్ మరొక విషయం అంటాడు మాధవ. ఏంటి మాధవ, అమ్మాయి కంటే నువ్వే చాలా సైలెంట్గా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పానంటే, అమ్మాయి చిన్నపిల్ల కదా సార్, ఇప్పుడు మీకు ఇక్కడ పని వాళ్ళు కావాలి కదా, సో డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ రెండు నడుస్తాయి సార్. డే షిఫ్ట్లో పని వాళ్ళు బయట నుంచి వస్తారు, నైట్ షిఫ్ట్లో మొత్తం 5 మేమే మా వాళ్ళమే వచ్చి పని చేస్తాం. వర్క్ అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాం, అండ్ అలాగే క్వాలిటీలో ఎక్కడ కూడా డిఫెక్ట్ లేకుండా చేస్తాం అని చెప్తాడు. ఎస్ అంటుంది. కానీ పెద్ది ఎక్కడి నుంచి తెచ్చి 5 వచ్చి వర్క్ చేస్తారు అంటే, నువ్వు ఊరుకోమ్మా అంటాడు. ఇక అయిపోయిన తర్వాత సాయంత్రానికి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక విషయం తెలుసుకుని అందరూ చాలా సంతోషిస్తారు. పెద్ది, ఇప్పటికీ నువ్వు చెప్పలేదు, సాయంత్రం పూట 5 వచ్చి పని చేస్తామని చెప్పావు, ఎలా, ఎవరెవరు చేస్తారు అని అంటే, నేను, నా ఫ్రెండ్ ఒకడున్నాడు, వాడితో పాటు కేశవ వస్తాడు, కన్న వస్తాడు, మా నాన్న వస్తాడు, మేము 5 సాయంత్రం నైట్ షిఫ్ట్ వెళ్ళి వర్క్ చేస్తాం. కన్స్ట్రక్షన్ తొందరగా పూర్తవుతుంది, దాంతోపాటు మనకి అమౌంట్ కూడా తక్కువలో అయిపోవడంతో లాభం ఎక్కువగా వస్తుంది. మేము నైట్ చేసేదానికి ఏమీ డబ్బులు తీసుకోం కదా అని అంటే, ఏంటి పెద్ది నువ్వు అనగానే, అవును, నైట్ చేసేది మొత్తం పైన ప్యాచ్ వర్క్స్, ప్లాస్టింగ్ వర్క్స్ ఇవన్నీ, సో మెయిన్ కన్స్ట్రక్షన్ అంతా డే టైమే జరుగుతుంది అని చెప్పని అంటాడు. నువ్వు ప్లానింగ్ సూపర్ ఉంది, అసలు నువ్వు ఇంజనీర్ అవ్వాల్సింది అని అంటే, చదువుకునుంటే మా అన్న అదే అయ్యుండేవాడేమో అంటాడు కేశవ. ఇక నారాయణ, ఎరా నేను కూడా రావాలిగా అంటాడు. రావాలి, మరి అదేగా చెప్తున్నాను అంటాడు మాధవ. మావయ్య ఎందుకు అంటుంది. పర్లేదులేమ్మా, ఖాళీగానే ఉంటున్నానుగా, వస్తాను. ఇక అలా అనుకున్న ప్రకారంగా 2 రోజుల్లోనే కన్స్ట్రక్షన్ కంపెనీలో జాయిన్ అవుతుంది మహాలక్ష్మి. ఇక జాయిన్ అయిన తర్వాత మొన్న మీకు చెప్పి గీయించిన ప్రతి ప్లాన్ కూడా మనకు వచ్చినటువంటి ప్రాజెక్ట్సే అనగానే, వావ్ సూపర్బ్, మీరు దగ్గరగా నాతోటి ఒక 5-6 ప్లాన్స్ గీయించారు అంటే, ఆ 5-6 ప్రాజెక్టులు మీరే కంప్లీట్ చేయాలి మేడం అని అంటారు. మీరు చెప్తుంది నిజమా అంటుంది. అవునండి, మీరే కంప్లీట్ చేయాలి. మీ యొక్క షేర్ బేసిస్కి కూడా మేము ఓకే అంటున్నాం, కాబట్టి మీరు వాటిని ఎంతకాలం పూర్తి చేయగలరో చెప్తారా అంటే, నన్ను కంగారు పెట్టకండి, 1 ప్రాజెక్ట్ తర్వాత మరొక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను అంటే, అలా అయితే చాలా టైం తీసుకుంటుంది మేడం అని అనగానే, సరే అయితే మ్యాన్ పవర్ మీరు అరేంజ్ చేయండి, 2 ప్రాజెక్ట్స్ని సైమల్టేనియస్గా చూసుకుంటాను. ఒకచోట పెద్ది మొత్తం అంతా సూపర్వైజ్ చేస్తూ ఉంటాడు, నేను ఇంకొక సైట్లో మొత్తం కన్స్ట్రక్షన్ కమ్ సూపర్వైజింగ్ చూసుకుంటాను.
అండ్ మధ్య మధ్యలో వచ్చి ఇక్కడ కూడా చూసుకుంటాను. రెండు నేను సైమల్టేనియస్గా కంప్లీట్ చేస్తాను అని అంటే మనకి కొంచెం టైం కలిసి వస్తుంది, ప్రాజెక్ట్స్ కొంచెం ఎక్కువ తెచ్చుకోవడానికి వీలుంటుందని అంటే ఓకే ఓకే నాకు అర్థమైంది మీరు చెప్పింది అని అంటుంది. ఇక అయిపోయిన తర్వాత వర్క్ స్టార్ట్ అవుతుంది. పగలంతా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. నైట్ అయిన తర్వాత ఇంకా మాధవ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఒకతను ఇంకా మిగతా కన్నా కేశవ వీళ్ళంతా వస్తారు. చక్రి మాత్రం రాడు. చక్రిని వద్దంటారు. ఎందుకంటే మహాలక్ష్మి ఇంటి దగ్గర ఒక్కతే ఉంటుందని చెప్పి. ఇక మహాలక్ష్మి చక్రి ఇద్దరే ఉండడంతో చక్రికి మహాలక్ష్మికి మధ్యన కాస్తంత బాండింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒరే పెద్దోడా, నువ్వు మనం మాత్రమే పనికి వస్తామని చెప్పి ఎందుకు చెప్పావో నాకు అర్థమైందిరా అంటాడు. ఎందుకు నాన్న అని అనేసరికి వాళ్ళిద్దరికీ కాస్త ఏకాంతం దొరుకుతుందనేగా అంటే అలా అనేది నా ఉద్దేశం కాదు, కానీ ఏమో ఏదో ఒక క్షణాన ఇద్దరి మనసులు మారొచ్చు, ఇద్దరి మనసులు ఒకటవ్వచ్చు కదా నాన్న, అదే నా ఆశ. మహాలక్ష్మి మంచిది నాన్న, మన ఇంటికి సరిపడే అమ్మాయా కాదా అనేది పక్కన పెడితే చక్రి జీవితానికి మాత్రం తను సరిపడుతుంది. చక్రికి తనంటే చాలా ఇష్టం నాన్న అని చెప్పని అనేసరికి సరేరా అలాగే అయితే అని చెప్పి అంటాడు నారాయణ. అలా మొత్తం మీద కన్స్ట్రక్షన్ వర్క్స్ కంప్లీట్ అవుతూ ఉంటాయి. అలా కంప్లీట్ అవుతున్న టైంలోనే మహాలక్ష్మికి అయితే కాస్త హెల్త్ ఇష్యూ వస్తుంది. అలా హెల్త్ ఇష్యూ రావడంతో మహాలక్ష్మి కొన్ని రోజులు సైట్కి వెళ్ళలేకపోతుంది. అప్పుడు చక్రి తను కూడా కారుకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి మహాలక్ష్మిని చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఇక అలా ప్రేమగా చూసుకుంటున్నటువంటి చక్రిని మహాలక్ష్మి అయితే ఇష్టపడటం మొదలు పెడుతుంది. ఇక చక్రి మహాలక్ష్మి కోలుకున్న తర్వాత డబుల్ షిఫ్ట్ చేయటం స్టార్ట్ చేస్తాడు. అలా స్టార్ట్ చేసి ఆ డబ్బుని కూడా తీసుకొచ్చి మహాలక్ష్మి పూర్తయినటువంటి ప్రాజెక్ట్లో వచ్చిన అమౌంట్ని దాచిపెడుతుంది కదా, వాటితో పాటే దాచిపెడుతూ ఉంటాడు. ఇక వీళ్ళంతా చేసేటటువంటి వర్క్కి సంబంధించి కూడా అమౌంట్ని దాచిపెడతారు. ఇలా అంతా కలిపి మొత్తం మీద సంవత్సరంలో మొత్తం మహాలక్ష్మి 4 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తుంది. ప్రతి ప్రాజెక్ట్లోనూ కంపెనీకి మినిమం టు మినిమం ₹1,00,00,000 మిగులుతుంది. సో ప్రతి ప్రాజెక్ట్ నుంచి తను 40 లక్షల చొప్పున తీసుకుంటుంది. అలా 4 ప్రాజెక్ట్స్ నుంచి మొత్తానికి మహాలక్ష్మి అయితే 1,60,00,000 వరకు సంపాదిస్తుంది. దాంతో ఇక ఒక్కసారిగా అందరూ చాలా సంతోషిస్తారు. కేవలం మహాలక్ష్మి సంపాదించిందే అదైతే వీళ్ళందరూ కలిసి ఈ సంవత్సర కాలంలో కొంత అమౌంట్ని పోగు చేస్తారు. అది మొత్తాన్ని తీసి చూస్తే 20 లక్షల రూపాయలు అవుతాయి. మనమేనా ఇంత సంపాదించింది అని ఆశ్చర్యపోతారు. అది అందరం కలిసికట్టుగా పనిచేస్తే మనకి ఇన్ని రకాలుగా లాభాలుంటాయి. ఎవరిది వాళ్లే అన్నట్టుగా ఉంటే ఇలాగే ఉంటుంది అంటుంది. ఇలా మొత్తం మీద అందరూ కలిసి సంపాదించిన డబ్బుని మొత్తానికి కొత్త బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ కంపెనీగా మార్చడానికి కొనాలి అని చెప్పి తీసుకోవాలి, కట్టించుకోవాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటారు. ఇక అలా ప్లాన్ చేసుకున్న తర్వాత ఇక ఈ ఇయర్ నుంచి మీరు మాకు 50-50 బేసిస్ మీద ఇవ్వాలి కదా అని చెప్పానంటే అవును మేడం 50-50 బేసిస్ అంటారు. సో ఇక్కడ ఈ ఇయర్ నుంచి చేసే ప్రతి ప్రాజెక్ట్ కూడా మినిమం టు మినిమం 50 crores ప్రాజెక్ట్ ఉండాలి. మనకు వచ్చేటటువంటి లాభమే ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా 10 crores ఉండాలి అని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా కంపెనీ వాళ్ళే షాక్ అయిపోతారు. ఏంటి మేడం మీరు అంటుంది అంటే ఎస్ అలాగే ఉండాలి, ప్రతి ప్రాజెక్ట్లో 10 crores మిగలాలి అండ్ ఈ ఇయర్లో 5 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలి అని చెప్తుంది. ఓకే మేడం మీరు చెప్పినట్టే చేద్దాం అని చెప్పి ఇక పెండింగ్లో పెట్టిన ఫైల్స్ బయటకు తీసి ప్రతి ఫైల్ని కూడా మళ్ళీ రీచెక్ చేసి అలాగే వాళ్ళకి రీకొటేషన్ ఇచ్చి అన్ని ప్రాజెక్ట్స్ని తీసుకొస్తుంది కంపెనీ. దాంతో ఇక మొత్తానికి మహాలక్ష్మి అనుకున్నట్టుగానే సంవత్సర కాలంలో మళ్ళీ ఒక 5 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తుంది. 5 ప్రాజెక్ట్స్ నుంచి కూడా తన షేర్ తీసుకోవటంతో తను అనుకున్న గోల్ని రీచ్ అవ్వటం చాలా ఈజీ అయిపోతుంది మహాలక్ష్మికి. ఇక అందరూ కలిసి ఒకచోట స్థలం కొనడం, తనకి నచ్చినట్టుగా తనకు కావలసినట్టుగా ఒక కంపెనీని డిజైన్ చేసి ఇక మహాలక్ష్మి పేరు పెట్టే దగ్గర చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా అంటే పేరు రిజిస్టర్ చేయించాలి పెద్ది అనగానే మహా కన్స్ట్రక్షన్స్ అనుకున్నాం కదమ్మా అదే పెట్టు అని చెప్పని అంటే వద్దు పెద్ది అంటుంది. అదేంటమ్మా ఎందుకలా, మహా కన్స్ట్రక్షన్స్ బాగుంటుందమ్మా అదే పెట్టు అని చెప్పని అంటాడు. నా మనసు అంగీకరించటం లేదు పెద్ది, మరి ఏం పెడదామమ్మా
రిజిస్ట్రేషన్ కూడా టైం అయిపోతుంది, మనం వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలి కదా అంటే "మ్మ్, అంటే అంటూ ఉంటుంది. ఏంటో చెప్పు అంటే ఎంసీకే అని పెడదాం అనుకుంటున్నాను అంటుంది. ఎంసీకేనా? అదేంటి? ఎంసీకే కన్స్ట్రక్షన్స్ అనగానే అవును, ఎం అంటే మాధవ, సి అంటే చక్రి, కే అంటే కన్న కేశవ అని చెప్పని అనగానే అమ్మా ఇందులో నువ్వెక్కడున్నావు అని చెప్పని అంటాడు మాధవ. మీ అందరిలోనూ నేనున్నానుగా పెద్ది, అందుకే ఎంసీకే కన్స్ట్రక్షన్స్ అని పెడదాం అనుకుంటున్నాను అంటే వెంటనే నారాయణ వచ్చి ఇది కోడలి పిల్లంటే ఇలా ఉండాలి, మహా కన్స్ట్రక్షన్స్ అనే పెట్టమ్మా, ఇది నీ కష్టం, నువ్వు ఎంతో కష్టపడి నువ్వు కన్న కలని నెరవేర్చుకోవటానికి ఆహర్నిశలు ఎంత పాటుపడ్డావో మాకు తెలుసు, పగలు రాత్రి తేడా లేకుండా ఎంతలా కష్టపడ్డావో మాకు తెలుసు, అందుకే మహా కన్స్ట్రక్షన్స్ అనే పెట్టు అని అనగానే "ఆ, సరే మావయ్య అంటూ పెద్ది అంటుంది. అదే పెట్టు అని చెప్తారు. దాంతో వెళ్ళి మహా కన్స్ట్రక్షన్స్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. రిజిస్టర్ ఆఫీస్లో ప్రతాప్కి తెలిసినటువంటి వ్యక్తి ఉండడంతో అతను ప్రతాప్కి ఫోన్ చేసి విషయం చెప్తాడు. ఏంటి నువ్వు చెప్పేది? తన దగ్గర అసలు సర్టిఫికెట్సే లేవు, ఏ రకంగా తను ఇంత పెద్ద కంపెనీ పెట్టడానికి రిజిస్ట్రేషన్ చేయించింది అంటే ఏమో సార్, నాకు తెలీదు. ఇక్కడున్నటువంటి పేరు మూసిన కన్స్ట్రక్షన్ కంపెనీలో 2 years నుంచి మీ అమ్మాయి వర్క్ చేస్తోంది, చాలా తెలివైంది సార్, శాలరీకి వర్క్ చేయకుండా ప్రాఫిట్ షేరింగ్ బేసిస్లో వర్క్ చేసింది, అందుకే చాలా ఈజీగా సంపాదించింది అని చెప్పని అంటూ ఉంటే ఇక మహా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవ్వగానే ప్రతాప్ వచ్చి చూస్తాడు. నా కూతురు అసాధ్యురాలు, చాలా బాగా ప్లాన్ చేసి మొత్తానికి కంప్లీట్ చేసింది అనుకుంటూ ఉంటాడు. ఇక బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతుంది. మొత్తం అంతా అద్దాలతో చాలా బాగుంటుంది ఆ బిల్డింగ్. అలా ఉన్నటువంటి బిల్డింగ్ని చూసి ఇక ప్రతాప్ అయితే షాక్ అయిపోతాడు. మహాలక్ష్మి, యు ఆర్ టూ గ్రేట్ మహాలక్ష్మి, అనుకున్నది సాధించటానికి నువ్వు ఎంతకైనా తెగిస్తావని నాకు అర్థమైపోయింది, ఎంత కష్టమైనా పడతావని నాకు అర్థమైపోయింది అని చెప్పని అంటూ ఉంటాడు. ఈలోపు మహాలక్ష్మి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది, ఎందుకంటే తను అనుకున్నది సాధించగలిగిందని. ఇక ఓపెనింగ్ రోజున రిబ్బన్ కటింగ్కి ఎవరిని పిలుస్తున్నారు, ఏ మినిస్టర్ వస్తున్నారు అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటే ఇక ఎవరూ రారు. ఈ బిల్డింగ్ ఇంతలా నిలబడ్డానికి 4 పిల్లర్స్ ఉన్నాయి, ఆ 4 పిల్లర్స్ మాత్రమే ఈ రిబ్బన్ కటింగ్ చేస్తారు. ఆ 4 పిల్లర్స్ని నిలబెట్టినటువంటి ఒక మెయిన్ పిల్లర్ ఉంది, ఆ పిల్లర్ లోపల బటన్ ప్రెస్ చేస్తుంది అని చెప్పనంటే మాకేం అర్థం కావట్లేదు మేడం అంటూ ఉంటారు ప్రెస్ వాళ్ళు. ఇంకెందుకు, ఒక్క ½ an hour వెయిట్ చేస్తే అందరూ వచ్చేస్తారు అనేసరికి ఇక చక్రి ఇంకా మాధవ, కన్నా, కేశవ అందరూ కూడా కారులో సూట్లు వేసుకుని వస్తూ ఉంటారు. అలా వచ్చి ఇక అక్కడ నిలబడతారు, ఎందుకంటే మహాలక్ష్మి అందరికీ సూట్లు కొంటుంది, అందరినీ కూడా కారులోనే రావాలని చెప్తుంది. ఇక నారాయణ అయితే మహాలక్ష్మితోనే ఉంటాడు, నారాయణకి ఇష్టమైన డ్రెస్ కొని పెడుతుంది మహాలక్ష్మి. ఇక అందరూ కలిసి వచ్చిన తర్వాత ఓపెనింగ్ జరగటంతో ఇక మెయిన్ హెడ్లైన్స్ అన్నీ కూడా మహా కన్స్ట్రక్షన్స్ గురించే పడిపోతాయి. ఇవన్నీ చూసి ప్రతాప్ అయితే షాక్ అయిపోతాడు. ఇంత చదువు చదివించిన తండ్రిని కనీసం ఎక్కడా గుర్తు తెచ్చుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ప్రతాప్ అయితే. ఎందుకు గుర్తు తెచ్చుకోవాలి మావయ్య, తనకి మీరు ఏం చేశారని గుర్తు తెచ్చుకోవాలి, మీరు చదివించిన చదువుని మీరే బుగ్గిపాలు చేశారు కదా, కేవలం తన తెలివితేటల్ని మాత్రమే ఉపయోగించి మహాలక్ష్మి ఆ స్థాయికి వెళ్ళింది అంటుంది హారిక అయితే. ఇంకా ఇక్కడేమో తాయారు, ఓయమ్మో అంత పెద్ద బిల్డింగ్ కట్టేసింది, అంతా మాధవ్ గారి కష్టమేగా, వాడిని గాయత్రికిచ్చి పెళ్లి చేయమని చెప్పి అడుగుతాం వెళ్ళి, బోల్డు సంపాదిస్తున్నారు అంటూ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి అడిగితే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు నీకు సమాధానం వస్తుంది, ఎవరో చెప్పరు, ఆ ఇంటి కోళ్లే చెప్పుద్ది అంటాడు పురుషోత్తం. ఏమీ కాదు, వెళతాను, అడుగుతాను, గాయత్రికి మాధవ్కి పెళ్లి చేస్తాను అంటూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.